పార్సల్ పికప్కి వస్తే వీళ్ళు డోరే ఓపెన్ చేస్తారు చాలాసేపటి నుంచి. 100 రోజులు బైక్ ట్యాక్సీలో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈరోజు డే 26. రోజున ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నా కానీ నాకు రైడ్స్ మాత్రం మొత్తం సూర్యుడు వచ్చిన తర్వాతనే పడుతున్నాయి. ఏందేమో ఫస్ట్ రైడ్ చాలా లాంగ్ పడ్డది, 20 కిలోమీటర్స్. ఇంకా నేను పికప్ చేసుకొని వచ్చేసిన. డ్రాప్ లొకేషన్ దగ్గర నేను చూసిన. ఇప్పుడు అందరి దగ్గర పోయి నీకు షన్ ఉన్నది తాగితే కడతా అని చెప్తాడు. ఒక ఆయన రెడీ అయితేనే ఉన్నాడు. ఇగో ఈయన వచ్చి అందరికి పొగగొట్టి అది ఇది అని చెప్తా ఉన్నాడు. నాకు ఇక్కడ నుంచి చాలా సేపటి వరకు రైడ్స్ పడలే. ఇక మేము రైడర్స్ అందరం కూర్చొని ఇక ముచ్చట్లు పెడతా ఉన్నాం. అక్కడ నుంచి నాకు రైడ్ పడ్డది ఎగ్జామ్ సెంటర్ కంట. అయితే మా కష్టం దింపగానే దందాన్ని ఉరికిండు, మళ్ళీ వచ్చి పైసలు ఇచ్చిండు. ఈ రోజు ఏంటో నాకు రైడ్ పడ్డ ప్రతిసారి హాఫ్ అన్ అవర్ కాలేజ్ కూర్చుంటున్నా. హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు రైడ్ పడ్డది పార్సల్. ఇంకా నేను పార్సల్ పికప్ చేసుకుని పోతా ఉన్నా. నేను పార్సల్ ఇచ్చే దగ్గర వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ వాళ్ళు వస్తలేరు. ఇంకా నేను అటు ఇటు దిక్కులు చూసుకుంటా ఉన్నా. ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద గార్లే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. మోస్ట్లీ పార్సల్ దగ్గర ఇదే టైం వేస్ట్ అయిపోతుంది. మాక్సిమం పికప్ చేసుకుని తొందర రారు వాళ్ళు. ఒక్క డెలివరీ అయిపోగానే ఇమీడియట్ గా ఇంకోటి పడ్డది. ఆ పార్సల్ ఇంకా నేను 16th ఫ్లోర్ పోయి పికప్ చేసుకున్నా. ఆ పార్సల్ కూడా ఇచ్చేసిన తర్వాత నాకు బ్యాక్ టు బ్యాక్ ఇంకా పార్సల్స్ పడ్డాయి. ఇంకా నాకు వీడియో తీయడానికి కాలేదు. ఇంకా కొన్ని పార్సల్స్ కొట్టేసిన తర్వాత అంత ఇంట్రెస్టింగ్ గా లేదని చెప్పేసి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈవినింగ్ అయిపోయింది. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.